నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలతో పాటు రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ కృషి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి తీవ్ర అభ్యంతరం. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఆదుకునేలా మంత్రి నారా లోకేష్ కృషి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తీరుపై కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి మండిపాటు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతోంది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలబడి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఆయా కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడప నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఆర్థిక సాయంగా ప్రభుత్వం అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు. బాధితులతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు 79,53,000 రూపాయల విలువ గల మొత్తం 79 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద వర్గాలకు అన్ని వేళలా అండగా ఉంటారని, పేద కుటుంబాలు అనారోగ్యంతో ఇబ్బందులు పడకూడదని ఇప్పటి వరకు మొత్తం 3,50,00,000కు పైగా 320 చెక్కులు పంపిణీ చేసినట్టు ఆమె తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలవడం జరుగుతుందని, ప్రజల ఆరోగ్య విషయంగా కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 78 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేయడం, 8 లక్షల రూపాయల వరకు. ఈ యొక్క ప్రక్రియ నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఎవరు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ యొక్క అప్లికేషన్స్ను పరిశీలన చేసి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను మీ ద్వారా మీడియా ద్వారా చెప్పాలి ఏంటంటే, ఎవరైనా బాధితులు డైరెక్ట్గా రావచ్చు. ఏ విధమైన రెఫరెన్స్ లేకున్నా కూడా ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కడప నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే, అక్కడ ఓటర్ అయితే డెఫినెట్గా సీఎం రిలీఫ్ ఫండ్ మీద పరిశీలన జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్న నిధుల ప్రకారం చూసుకొని వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. డెఫినెట్గా కడప కోసము, కడప ప్రజల కోసము, కడపలోని పేద ప్రజల కోసము, అలాగనే కడపలోని మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కంటిన్యూస్గా నిరంతరంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు 78 మందికి ఇచ్చినాను. దాదాపు 80 లక్షల రూపాయల వరకు ఇచ్చినాము. ఇప్పటి వరకు దాదాపు 4 కోట్లు దాటిపోయింది. మనం కడప నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం 300 పైచిలకు వ్యక్తులకి ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది కడప నియోజకవర్గం నుంచి. అదే కాకుండా శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షుడుగా ఆయన కూడా దాదాపు 150-200 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, మొత్తం జిల్లా వ్యాప్తంగా, పార్లమెంటు వ్యాప్తంగా. కాబట్టి డెఫినెట్గా ప్రజల కోసము పనిచేసే ఫ్యామిలీ, రెడ్డప్ప గారి ఫ్యామిలీ. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన జిల్లా పర్యటనలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఆదుకునేలా కృషి చేస్తుండగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నామని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు. కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ నెల 2వ తేదీన మంత్రి నారా లోకేష్ సీకేదిన మండలంలో విద్యార్థుల కోసం సెంట్రలైజ్డ్ కిచెన్, పెండ్లిమర్రిలో డిగ్రీ కళాశాల, కోప్పర్తిలో పలు పరిశ్రమలను ప్రారంభించడం జరిగిందని, దీన్ని సహించలేని వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. 10 మందికి ఉపయోగపడే పనులను ప్రారంభించి ప్రయోజనం కల్పిస్తున్న విషయాన్ని మరిచి విమర్శలు చేయడం దారుణమన్నారు. గతంలో చంద్రబాబు పూర్తి చేసిన పనులకు వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన విషయాన్ని విస్మరించడం తగదన్నారు. మీరు చేయలేని పనిని తాము చేస్తున్నందుకు సిగ్గుపడాలన్నారు. పారిశ్రామికవేత్తలు వైసీపీ నేతల దౌర్జన్యాలకు భయపడి పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందిస్తున్న భరోసాతో పరిశ్రమల ఏర్పాటు మార్గం సుగమం అయిందన్నారు. పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. అలాగే ఉల్లి పంట సాగు చేసిన రైతులను ఆదుకున్న విషయాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తెలుసుకోవాలన్నారు.
రాజీవ్ గాంధీని మార్చలే. ఇప్పటికైనా వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. సెంట్రల్ కిచెన్ ఒకటి ట్రై చేయడానికి కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా పెట్టారు. అంటే మధ్యాహ్న భోజనం పిల్లలకి చేసేది క్వాలిటీ ఉండాలి, హైజీన్ ఉండాలి, అన్ని రకాలుగా. అంటే మీ ఆయాలందరి మీద ఒక చోట బాగా చేస్తున్నారు, ఒక చోట బాగా చేయలేదని ఒక కంప్లైంట్ రాకుండా, వాళ్ళ మీద స్ట్రెస్ లేకుండా ఒక చోట నుంచి చేసి అన్ని స్టాండర్డ్స్తో, ISO స్టాండర్డ్స్తో చేసి పంపించాలని ఒక మంచి కార్యక్రమం చేపట్టడానికి దాన్ని స్టార్ట్ చేయడానికి వచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించిన డిగ్రీ కాలేజ్ పూర్తి చేయడానికి 5-6 ఏళ్ళు పట్టింది. వాళ్ళు కావాలనేది అప్పుడు తెచ్చాం కాబట్టి అని గత వైసీపీ ప్రభుత్వం బాగా డిలే చేసింది. దాన్ని కూడా పూర్తి చేసి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే కొప్పర్తిలో పలు ఇండస్ట్రీస్ ఓపెనింగ్ వాళ్ళ ఆహ్వానం మేరకు రావడం జరిగింది. ఇవన్నీ చేసి మనకు జిల్లాకు ఒక మంచి పేరు తీసుకురావాలని ఒక పక్క ఆయన ప్రయత్నిస్తూ ఉంటే, మా ఎక్స్ఎమ్మెల్యే కొన్ని కామెంట్లు చేశారు. ఆయన ఇక్కడికి వచ్చి ఏమి కొత్త అనౌన్స్ చేస్తారని ఆశ పెట్టుకున్నారు. దాంట్లో అయితే ఒకటి చెప్పాడు, కాబోయే సీఎం లోకేష్ గారు అని చెప్పి. అది మాత్రం 100% రైట్. కొట్టిన చోట మీరు వచ్చారు, స్టీల్ ప్లాంట్కి 4 సార్లు టెంకాయ కొట్టారు. ఏమన్నా పనులు జరిగాయి? ఇప్పుడు ఏమీ కట్టకుండానే పనులు స్టార్ట్ చేశారు. అయిపోయిన తర్వాత గ్రౌండ్ అయిన దాన్ని ఓపెన్ చేయడానికి వస్తామని చెప్పి పదే చెప్తా ఉన్నారు. ఆయన ఒక డైలాగ్ వాడాడు, ఎవరికో పుట్టిన బిడ్డకు వచ్చి నామకరణం చేసినాడు అని చెప్పేసి. అయ్యా, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఎవరిది? అది లాక్కొని నువ్వు నామకరణం చేసుకోవడం పక్కన పెట్టు, ఎత్తుకొని ఊరేగుతానవే, బిడ్డను సంఖలో పెట్టుకొని తిరుగుతానవే. నీ పార్టీనే అట్లా పెట్టుకొని చేసింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బలిజలు పార్టీకి అండగా ఉంటుండగా గతంలో బలిజలకు సముచిత స్థానం కల్పించిన విషయాన్ని పార్టీ అధిష్టానం గుర్తించాలని బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. కడప నగరంలోని హరి టవర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాయలసీమ బలిజ సంఘం నాయకులు చందంశెట్టి మురళితో కలిసి నాగరాజు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కడప జిల్లాలో బలిజ సామాజిక వర్గం 27% ఉందన్నారు. 2024 ఎన్నికల్లో బలిజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విశేష కృషి చేశారన్నారు. కడపకు చెందిన టీడీపీ బలిజ ప్రముఖులు బాలిశెట్టి హరిప్రసాద్ టీడీపీ కోసం అహర్నిశలో కృషి చేశారన్నారు. అయితే గతంలో ఆయనకు కేవలం డైరెక్టర్ పదవి ఇచ్చి బలిజలను అవమానపరిచేలా వ్యవహరించారన్నారు. 2004లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంపై జరిపిన పోరాటంలో హరిప్రసాద్ కీలకంగా వ్యవహరించారన్నారు. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా టీడీపీ కోసం హరిప్రసాద్ అహర్నిశలు కష్టపడ్డారని, అయినప్పటికీ బలిజలకు ఎందుకు గుర్తింపడంలో టీడీపీ అధిష్టానకే తీరాలన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నోటిఫికేషన్కు ఒక్కరోజు ముందు ఆడా చైర్మన్ బాలిశెట్టి హరిప్రసాద్కి ఇచ్చారని, కేవలం పదవి ఒక్కరోజు ముచ్చటైందని అన్నారు. గతంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బలిజ భవన్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మర్చారని, ముక్క రూపానందరెడ్డి ఎన్నికల ముందు పార్టీలోకి వస్తే ఆడా చైర్మన్ పదవి కట్టబెట్టారని అన్నారు. రాజంపేటలో బలిజలను కొంతమంది కోర్టులు ఓడించారని, ఆయన టీడీపీకి బలిజలు అండగా ఉంటారన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బలిజలను చిన్నచూపు చూడడం తగదని, వారికి తగిన గుర్తింపు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన బలిజ ప్రముఖులు, బలిజ సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు. బలిజ సంక్షేమ సంఘ మీడియా సమావేశాన్ని, పత్రికా విలేకరుల సమావేశమునకు హాజరైన బలిజ సోదరులకు అందరికీ మరియు పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, మిగతా వారికి అందరికీ కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున నమస్కారములు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏమంటే, ఉమ్మడి కడప జిల్లాలో బలిజ సంఘీయులు 27% ఉన్నారు ఓటర్స్. ఉమ్మడి కడప జిల్లా పార్టీ ఆవిర్భావం నుంచి బలిజలు 20% తెలుగుదేశంకు అనుకూలంగా, తెలుగుదేశం వెంటే నడుస్తూ ఎన్టీ రామారావు గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ
వాళ్ళంటే ఎంతో ప్రేమతో వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారం చేస్తూ పార్టీకి అండా దండగా ఉంటూ వచ్చినారు కడప జిల్లాలో. అప్పుడు గౌరవనీయులు రత్నసభాపతి గారు, బ్రహ్మయ్య గారు, గునిపాటి రామయ్య గారు, పార్థసారథి గారు, వీళ్ళకందరికీ ఆ కాలంలో సముచిత స్థానం కల్పిస్తూ వచ్చినారు. కానీ ఇక్కడ ఇప్పుడు జరిగిన ఈ 2024 ఎలక్షన్స్లో కూడా అన్ని ఎలక్షన్స్ కన్నా ఎక్కువగా కడప జిల్లాలో బలిజలు బాగా కష్టపడి తమ శక్తి సామర్థ్యాలంతా ఒడ్డి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండాలనే ఉద్దేశంతో ఈ బలిజలందరూ 2024 ఎలక్షన్స్లో బాగా చేసినారు. అందులో బాలిశెట్టి హరిప్రసాద్ గారు కూడా ఆయన సహకారంతో, ఆయన నాయకత్వం కింద, ఆయన సలహాలు సూచనల మేరకు చేస్తూ వచ్చినారు. కానీ నిన్న రాష్ట్రంలో నామినేటెడ్ పదవులలో ఇస్తూ బాలిశెట్టి హరిప్రసాద్ గారికి ఒక చిన్న పదవి, ఒక కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇవ్వడం బలిజలందరూ చాలా బాధపడుతున్నారు, నొచ్చుకుంటున్నారు. మాకు పదవి ఇకపోయినా బాధ లేదు, కానీ అంత చిన్న పదవి ఇచ్చి మమ్మల్ని దిగజార్చి చిన్న చూపు చూస్తున్నారని బలిజలకు అందరికీ చాలా బాధగా, ఆవేదనగా ఉంది. రాష్ట్ర ప్రజలతో పాటు రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవడం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి హితవు పలికారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో ఏనాడు రైతులను పట్టించుకోకపోగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అటు ఉల్లి ఇటు మామిడి రైతులకు అండగా నిలబడి గిట్టుబాటు ధర కల్పించడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు ఉల్లి పంట విషయంగా గిట్టుబాటు ధరపై సమీక్ష నిర్వహించిన 3 రోజులకు వైసీపీ అధినేత మొసలి కన్నీరు కార్చడం సరికాదన్నారు. హంద్రీ నీవా నుంచి పులివెందుల ఎర్రబల్లి చెరువుకు ఇచ్చిన హామీ మేరకు నీటిని వదలడం జరుగుతుంటే వైఎస్ జగన్ లింగాల మండలానికి వెళ్లి జలహారతి ఇవ్వడం తగదన్నారు. హెరిటేజ్ సంస్థతో చంద్రబాబు ఆయన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేని విషయం తెలియక విమర్శలు చేయడం జగన్మోహన్ రెడ్డికి సరికాదన్నారు. భారతీ సిమెంట్స్, సాక్షి పేపర్ను తక్కువ ధరకు ఇవ్వలేని వైఎస్ జగన్ వాటికి తనకు సంబంధం లేదని చెప్పగలరా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు వాలంటీర్లకు సాక్షి పత్రికలను అందించి బిల్లులు వసూలు చేసుకున్న విషయం అందరికీ తెలుసునన్నారు. రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరత లేకున్నా దుష్ప్రచారం చేయడం మాజీ సీఎంకు తగదన్నారు. తన ఉనికిని కాపాడుకునేందుకు వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని ఖండిస్తున్నామన్నారు. 11 సీట్లు గల వైసీపీకి ప్రతిపక్ష హోదా రాని విషయం తెలిసి రాద్ధాంతం చేయడం తగదన్నారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత చంద్రబాబుపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రైతుల కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉందనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. నీ ప్రభుత్వంలో ఏనాడు మామిడి పంటలు గిట్టుబాటు ధర ఇవ్వడం కానీ, ప్రభుత్వం కొనుగోలు చేయడం కానీ చేయలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడి కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఉల్లి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలా, ఉల్లి పంట ప్రభుత్వం కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో అవసరమైతే నిల్వ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన 3 రోజులకు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలకు వచ్చి ఉల్లి పంట గురించి ముసలి కన్నీళ్లు గారుస్తూ ఉన్నాడు. ఈరోజు సాయంత్రం పులివెందలకు అంటే ఎర్రబల్లి చెరువుకు హంద్రీ నీవా నుంచి ఎన్నికల్లో చెప్పిన హామీని నెరవేరుస్తూ ఈరోజు సాయంత్రం నీళ్ళు వదులుతూ ఉన్నాం. కదిరి దగ్గర పాలసముద్రం అనే గ్రామం దగ్గర హంద్రీ నీవా నుంచి పులివెందల ఎర్ర చెరువుకు నీళ్ళు వదులుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నల్లపురెడ్డిపల్లి అనే ఒక గ్రామానికి పోయి చెరువులో జలహారతి పడతాడు. నీ ప్రభుత్వంలో, నీ నియోజకవర్గంలో ఒక్కరోజు కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి మీది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సమర్థ పాలనలో పులివెందలకు ఎప్పటి నుంచో ప్రజలు కోరుకుంటున్న ఎర్ర చెరువుకి ఈరోజు నీళ్ళు ఇవ్వబోతున్నాం. ఎన్నికల్లో చెప్పిన హామీని నిలబెట్టుకుంటున్నామని చెప్పి ప్రతిపక్ష నాయకుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు హెరిటేజ్ సంస్థలో ఉల్లి
20 రూపాయలు 30 రూపాయలకి ఎక్కువ ధరకు అమ్ముతున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, హెరిటేజ్ అనే సంస్థ ఎవరిదనేది మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. హెరిటేజ్ సంస్థ అమ్మేసి 8 సంవత్సరాలు అయిందని చెప్పి వాస్తవాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. హెరిటేజ్ సంస్థ మాది కాదు, ఫ్యూచర్ గ్రూప్ అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా చేసేసినారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబానికి కానీ హెరిటేజ్తో సంబంధం లేదు. ఇప్పుడు ఆ విషయం నీకు తెలియక ప్రజలకు ఏదో ఒక ఫేక్ ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉండవు. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, భారతీయ సిమెంట్స్ మీదే. భారతీయ సిమెంట్స్ అన్నిటికంటే అధిక రేట్లకు అమ్ముతూ ఉంది సిమెంట్. అందరూ 300, 310 రూపాయలకి సిమెంట్ అమ్ముతూ ఉంటే మీ భారతీయ సిమెంట్స్ 350 రూపాయలకు అమ్ముతున్నావు. నువ్వేమన్నా 150 రూపాయలకి సిమెంట్ అమ్ముతున్నావు ఎక్కడన్నా? నీదే కదా సంస్థ నీది కాదని చెప్పగలవా? మా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు హెరిటేజ్ మాది కాదని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. నువ్వు భారతీయ సంస్థ నీది కాదని చెప్పగలవా? నీ కుటుంబాన్ని కాదని చెప్పగలవా? ఏదో విషయం పట్టుకొని ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలా, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అల్లిలేకి తెచ్చి ఏదో ఒక విమర్శ చేయాలని చెప్పి మాట్లాడడం తప్ప, హెరిటేజ్ సంస్థలు ఉల్లు ఎక్కువగా అమ్ముతున్నారు, చంద్రబాబు నాయుడు గారు డబ్బు సంపాదించుకుంటున్నాడని చెప్పి మాటలు మాట్లాడుతున్నావు. నేను అదే ప్రశ్న నీకు కూడా వర్తిస్తుంది. ఇదే సాక్షి పత్రిక, భారతీయ సిమెంట్స్ నువ్వు తక్కువగా ఇస్తావా? నువ్వు చేసేది వ్యాపారమే కదా, ఉచితంగా వేయగలవా? సాక్షి పత్రిక సచివాలయాల్లో అప్పుడున్న ఏజెంట్లకు అంటే వాలంటీర్లకు కూడా పేపర్లు సప్లై చేసి నీ ప్రభుత్వంలో బిల్లులు వసూలు చేసిన చరిత్ర మీది. పత్రిక ద్వారా భారతీయ సిమెంట్స్ ద్వారా ఆదాయాన్ని సంపాదించింది మీరు. ఈరోజు మీరు హెరిటేజ్ సంస్థ గురించి మాట్లాడుతూ ఉన్నారు. హెరిటేజ్ సంస్థ మాది కాదు అని చెప్తా ఉన్నారు. మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నావు. యూరియా కొరతని మాట్లాడుతున్నావు. యూరియా కొరత ఎక్కడా లేదు. ఎక్కడ యూరియా కొరత ఉంటే అక్కడికి నేను వస్తానని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నువ్వు పోయి యూరియా కొరత ఎక్కడుందో చూపించు. ప్రముఖ సినీ యువ నటుడు అశ్విన్ కడప నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించి ఆయా ప్రాంతాల విశిష్టతను తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయం విమానంలో కడపకు చేరుకున్న అశ్విన్ నగరంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయాన్ని, ఎన్జీఓ కాలనీలోని శ్రీ వినాయక స్వామి విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం కడప నగరంలో ప్రముఖ సూఫీ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న అమీన్ పీర్ దర్గాను దర్శించారు. ఈ సందర్భంగా దర్గా ప్రతినిధులు ఆయనకు దర్గా సాంప్రదాయాల మేరకు స్వాగతం పలికి గురువుల దర్శనం చేయించారు. ఈ సందర్భంగా దర్గా విశిష్టత, గురువుల గొప్పతనాన్ని తెలియజేశారు. ఆ తర్వాత దేవుని కడపకు చేరుకున్న అశ్విన్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అర్చకులు ఆయనకు క్షేత్ర విశేషాలను తెలియజేసి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప నగరం వివిధ ప్రసిద్ధ ప్రాంతాలకు నిలయమని, ఇక్కడ అనేక చారిత్రక ప్రసిద్ధ ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాలను సందర్శించి వాటి గురించి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా రావడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు ఇంకా యువకులు పాల్గొన్నారు. ఒక్కసారి సమస్య విన్నపం స్వామి దగ్గర చెప్పుకోవడానికి ఇంత వస్తావు ఎవరు ఇంతటి కరుణామర అందుకే కూర్చోండి. అడిగినా మీడియా మిత్రులందరికీ హలో అండి, హాయ్. ఇప్పుడు రాజుగారికి అయితే సక్సెస్ అప్పుడు వచ్చాను గడపకి. మళ్ళీ వాళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది. దేవుని గడపకి వెళ్ళి అక్కడ దర్శించుకొని ఇప్పుడు అమీన్ పీర్ దర్గాకి వచ్చాము దర్శించుకోవడానికి. ఇక్కడ నుంచి దువ్వూరు వెళ్తున్నాం. మా సినిమా ప్రొడ్యూసర్ వచ్చిన వాడు గౌతమ్ సినిమా ప్రొడ్యూసర్ వాళ్ళ ఫాదర్ కాలం చేశారు, దాని పెద్ద కర్మకు వచ్చాము. ఈ సందర్భంగా నా ఫ్యామిలీ అక్షయ్ని కలవటం, అలాగే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ని ఫ్యాన్స్ని అందరం కలవటం చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ రాజుగారి గారి 4 ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. వచ్చినవాడు గౌతమ్ తర్వాత వచ్చినవాడు గౌతమ్ సినిమా డైరెక్టర్ కూడా వచ్చాడు కృష్ణ, తన ఈ మూవీ డైరెక్టర్. కలిసి మేమందరం
వచ్చి ఇక్కడ పీర్ల స్వామి దర్గాకు వచ్చి దర్శించుకోవడం, అమీన్ పీర్ దర్గాకు వచ్చి దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. డెఫినెట్గా సినిమా రిలీజ్ టైంలో మళ్ళీ ఒకసారి అందరినీ కలిసి దర్శనం చేసుకుంటాం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా ఆహ్వానం మేరకు సినిమా యాక్టర్ అశ్విన్ అన్న కడపకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదేం రాజకీయంగా ప్రెస్ మీట్ ఏం కాదు, కేవలం ఒక ఫ్యామిలీ పర్సన్గా మా ఇంట్లో ఈరోజు నేను భోజనానికి ఆహ్వానించినందుకు ఆయన రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము దేవుని కడప దర్గా మరియు చర్చికి వెళ్ళి కడప ప్రజలందరూ బాగుండాలా, కుటుంబం బాగుండాలా, మా సినిమా కూడా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈరోజు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను హైదరాబాద్కు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. దేశం గర్వించదగ్గ భావి భారత పౌరులను అందిస్తున్న ఘనత గురువులకే దక్కిందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకునే ముందస్తు వేడుకల్లో భాగంగా ఈరోజు ఇంటాక్ లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య సంయుక్త ఆధ్వర్యంలో విశేష సేవలు అందిస్తున్న గురువులను సత్కరించారు. ఇంటాక్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ లయన్ కె చిన్నపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, పోలిట్ బ్యూరో సభ్యులు తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదేనని, అలాంటి గురువులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. అలాగే అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. ఈ విషయంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అందరికీ ఆదర్శనీయమన్నారు. విద్యలో విలువలు తగ్గి సాంకేతిక పెరిగిందని, దీన్ని భర్తీ చేసేందుకు ఇంటాక్ లయన్స్ క్లబ్ సదస్సులు నిర్వహించాలని కోరారు. అనంతరం కె చిన్నపరెడ్డి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశ పునర్నిర్మాణంలో వహించిన పాత్ర గురించి వివరించారు. జిల్లా సంస్కృతి సంప్రదాయాలను నిలిపేందుకే సంస్థ యత్నిస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ఇంటాక్ లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య సంస్థలు అతిథులతో కలిసి గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే మరొక పెద్దలు ముందు గౌరవం నిర్వహించినట్టు విజయనగరం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన ఇంటాక్ట్ సభ్యులు మిత్రులు అయినటువంటి ప్రసంగా మేడం, మనం ఈ రోజు ఎందుకు వచ్చుకుంటున్నాం అని అంటే మీ అందరికీ తెలుసు, రేపు మిలాడి నది వల్ల ఈ రోజు మనకు సెలవున్నాం కాబట్టి పిల్లలు అందరూ రారు. కాబట్టి జనరల్ గా ఎట్లంటే పిల్లలు కనుక వస్తేనే వారు స్టార్ట్ చేసి వారు రాష్ట్రపతిగా ఉండి వారు మనకు ఎన్నో సేవలు అందించినటువంటి మహనీయులు మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వారి యొక్క సార్ వస్తున్నారు బాబు నేను వస్తాను ఫోటోలో. పులివెందుల పట్టణంలోని శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో స్వామివారి నూలు పూజ పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ వెంకటరమణ తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ రంగనాథ స్వామి వారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వవాహనంపై కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేతులైన శ్రీరంగనాథ స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు సోమెపల్లి కృష్ణరాజేష్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం స్వామివారికి అభిషేకాలు, అర్చన, నివేదన, మహామంగళ హారతి తదితర పూజా కార్యక్రమాలను కొనసాగించారు. అలాగే ఆలయంలో 5వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసినట్టు ఈవో తెలిపారు. ఆ తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు సోమపల్లి కృష్ణరాజు శర్మ స్వామివారి నూలు పూజోత్సవాల చరిత్రను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
अर्चन पूजान्ति करिष्ये ध्यायामि ध्यानं क्षीरो सर्वप्रदेशे जीवनवलहस्यैकदेवात्मिकानां मायस्यां शरीरं ध्यानं ह्यदस्या सहकुटुम्बानां जनरङ्गनायकलवयसमस्यां धर्मकान्तायाः श्रीभूमिरास्मेदासे ఓం నమో నారాయణాయ శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః. భక్తులందరికీ నూలు పూజ పవిత్రోత్సవ ఆహ్వానము. ఈ నూలు పూజ అనేది పూర్వము రంగనాథ స్వామి వారికి పద్మశాలి వంశస్థులు నిత్యము మడిగా కొంత నూలును నేసేవారు. ఆ నేసిన నూలుతో వస్త్రాలను తయారు చేసి భాద్రపద శుద్ధ పంచమి నుంచి 9 రోజుల పాటు ఆ వస్త్రాలను ధరింపజేస్తూ స్వామివారికి నిత్య కైంకర్యములు, కళ్యాణోత్సవము, అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుపుతూ ఉండేవారు. తద్వారా ఈ పవిత్రోత్సవాలకు నూలు పూజా పవిత్రోత్సవాలని పేరు రావడం జరిగిందన్నమాట. ఈ రంగనాథ స్వామి వారి దేవస్థానం పూర్వము రామానుజాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడింది. తదుపరి ఈ యొక్క రంగనాథ స్వామి దేవస్థానాన్ని 1516లో శ్రీ కృష్ణదేవరాయల వారు ఈ ప్రాంత పర్యటన చేస్తూ దర్శనం చేసుకుని దేవాలయ అభివృద్ధిని చేశారు. రాజగోపుర నిర్మాణము, రంగనాథ స్వామి వారి ముఖమంటపము, మహాలక్ష్మి అమ్మవారి ఆలయము, రామానుజాచార్యుల గర్భగుడి నుండి ఈనాటి వరకు శ్రీ రంగనాథ స్వామి వారి పవిత్రోత్సవాలు భాద్రపద శుద్ధ పంచమి నుంచి 9 రోజులు, శ్రీ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో శుద్ధ పౌర్ణమి నుంచి 9 రోజులు, రథసప్తమి వేడుకలు, వైకుంఠ ఏకాదశి వేడుకలు, ప్రతి పౌర్ణమికి గ్రామ పర్యటనలు, విజయదశమికి గ్రామోత్సవము, ఇట్లా సెమీ దర్శనము, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ వైభవంగా జరుగుతాయి. రాష్ట్రంలో ఉర్దూ భాష లేకుండా చేయాలన్న విధానాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని సంఘ సేవకులు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ మాతృభాషలో విద్యను అభ్యసించడం ఆయా వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఆ హక్కును గత ప్రభుత్వం కాలరాస్తోందని, నాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత పాలకులు నేడు ఇలాంటి చర్యలు చేపట్టడం తగదన్నారు. చాలామంది తల్లిదండ్రులు, విద్యావేత్తలు, మేధావులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారన్నారు. విమర్శల నేపథ్యంలో గత ప్రభుత్వం ఉర్దూ మాధ్యమ పాఠశాలల జోలికి రాలేదని, ప్రస్తుతం అవి ఉర్దూ మాధ్యమంలోనే కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. అలాంటప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దానికి విరుద్ధంగా వ్యవహరించడం తగదన్నారు. జిల్లాల ఉప విద్యాశాఖ అధికారులు ఉర్దూ మాధ్యమ పాఠశాలలకు వెళ్లి అక్కడి విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉర్దూ భాషను తక్కువ చేసి చూపుతూ ఉర్దూ భాషలో చదువుకుంటే ఉద్యోగాలు రావని, ఉన్నత విద్యను చదవరని వారిలో ఉర్దూ భాష పట్ల నెగిటివ్ భావాలను పెంపొందించడం తగదన్నారు. ఇంగ్లీష్ మాధ్యమంలోకి మార్చాలని, రిజల్యూషన్ పాస్ చేయించి పంపించాలని ఆదేశాలు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం విద్యాశాఖకు ఇలాంటి చర్యలు ఇప్పటికైనా మానుకోవాలని వారు కోరారు. మాతృభాష ఉర్దూ కనుక ఉర్దూ మీడియం ఉండాలా, దాని తర్వాత హై క్లాస్లో పోతే ముందు తల్లి భాషతోనే కదా ట్రాన్స్ఫర్ అయ్యేది. తల్లి భాషతోనే ఇంగ్లీష్లో పోవాలన్నా, హిందీలో పోవాలన్నా అర్థమవుతుంది అని చెప్పేసి చాలామంది ఖండిస్తే ఆ ప్రభుత్వము కొనసాగించింది. కానీ ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు పేరెంట్స్ని పిలిపించి, అమ్మా మీ పిల్లవాళ్ళకు ఉర్దూ మీడియంలో చదివిస్తే ఉద్యోగాలు రావు, పెద్ద పెద్ద పోస్టులు రావు అని చెప్పేసి ఉర్దూ భాషను కించపరుస్తూ ఆ పేరెంట్స్ దగ్గర ఉర్దూకు నీచంగా చూపిస్తూ ఉర్దూలో మీరు పెట్టవద్దు అని చెప్పేసి ఇంగ్లీష్ పెట్టాలని చెప్పేసి వాళ్ళకు మభ్యపెట్టి ఉర్దూని కించపరుస్తున్నారు. అలాగే కొంతమంది టీచర్లు కూడా దీనికి ప్రభుత్వానికి వ్యతిరేకించలేక వాళ్ళు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రజలతో పాటు రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ కృషి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి తీవ్ర అభ్యంతరం. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఆదుకునేలా మంత్రి నారా లోకేష్ కృషి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తీరుపై కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి మండిపాటు.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతోంది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.